కొత్త బెస్ట్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఇక్కడ మీరు కుటుంబ, భక్తి మరియు తాత్విక కథలను విన. పూర్వం ఒకానొక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రామయ్య ఆ ఊరిలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామయ్య ఎంతో మంచివాడు, నిజాయితీపరుడు. ఈమె పేరు సుశీల. సుశీల రామయ్య కూతురు. సుశీల చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దాంతో రామయ్య సుశీలను అన్నీ తానే అయి పెంచాడు. సుశీల కూడా నెమ్మదస్తురాలు. తండ్రిని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా నడుచుకునే పిల్ల. ఇలా ఉండగా దుకాణం మూసే సమయానికి రామయ్య దగ్గరికి పక్క దుకాణంలో వ్యాపారస్తుడైన శివయ్య వచ్చాడు. శివయ్య రామయ్యతో, ఏం రామయ్య, పని అయిపోయినట్టేనా? దుకాణం మూసేస్తున్నావు? అవును శివయ్య, ఇక ఈ రోజుకి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా నా కూతురు చేసిన వంట తిని హాయిగా పడుకోవచ్చు. ఏంటి రామయ్య, నీ కూతురికి పెళ్లిడు వచ్చింది. ఇప్పటికైనా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలన్న ఆలోచన ఉందా లేదా నీకు? కూతురు వండి పెడితే తిని హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావు. అంటే నీ స్వార్థం కోసమే కూతురికి పెళ్లి చేయడం లేదా ఏమిటి? రామయ్య ఎంతో బాధపడ్డాడు. అదేం మాట శివయ్య, అలా అన్నావు? నా కూతురికి పెళ్లి చేయాలని నాకు మాత్రం ఉండదు. అన్నిటికీ కాలం కలిసి రావాలి, దైవం సహాయం చేయాలి. నేను కూడా నా కూతురు వివాహం చేయాలనే తొందరపడుతున్నాను అన్నాడు. నీకు తెలుసో లేదో, మన ఊళ్ళో అందరూ నీ గురించి ఇలాగే అనుకుంటున్నారు. రామయ్య కూతురికి ఇంకా పెళ్లి ఎందుకు చేయడం లేదంటే, తనకు పెళ్లి చేసి పంపేస్తే రామయ్యను చూసుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి అందుకని చేయడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. శివయ్య మాట్లాడిన మాటలకు రామయ్య ఎంతో బాధపడ్డాడు. అసలు విషయం మనకి తెలిసినా తెలియకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం అందరికీ ఎంతో ఇష్టమైన పని. అదే లోకం తీరు. అసలు విషయం ఏమిటంటే, రామయ్యకు గోవిందయ్య అనే స్నేహితుడు ఉండేవాడు. చాలా ఏళ్ల క్రితం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గోవిందయ్య కొడుక్కి రామయ్య కూతుర్నిచ్చి వివాహం చేయాలని వాళ్ళు ఒక మాట అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం స్నేహితుడి కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని రామయ్య భావిస్తున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, తన స్నేహితుడు ఎక్కడున్నాడో తనకు తెలియదు. వ్యాపార నిమిత్తం చాలా ఏళ్ల క్రితం స్నేహితుడు పక్క ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో కూడా తనకు తెలియదు. ఎందుకంటే రామయ్య కూడా ఎన్నో ఊళ్ళు తిరిగి వ్యాపారం కోసం చివరకు ఇక్కడ స్థిరపడ్డాడు. ఈ విధంగా గోవిందయ్య ఎక్కడున్నాడో రామయ్యకు, రామయ్య ఎక్కడున్నాడో గోవిందయ్యకు కూడా తెలియదు. అందువల్లనే రామయ్య తన కూతురి పెళ్లి ఎలా చేయాలో, గోవిందయ్యను ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. రామయ్యకు తన గురించి అందరూ అలా అనుకుంటున్నారని చాలా బాధ అనిపించింది. ఇంతలో రామయ్య కూతురు తండ్రి మౌనంగా ఉన్నాడని గమనించి, ఏ నాన్న అలా ఉన్నారే? ఆడపిల్ల తండ్రికి వేరే దిగులే ఉంటుంది చెప్పమ్మా. నీ పెళ్లి చేయాలి, నా బాధ్యత నేను తీర్చుకోవాలి. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తారు నాన్న? నాకు తెలీదు. మీ స్నేహితుడి కొడుక్కి నాకు వివాహం చేయాలని ఎన్నో ఏళ్ల క్రితం నిర్ణయించారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనకు తెలియదు. అదే కదా మీ దిగులంతా? నిజమే సుశీల, కానీ గోవిందయ్య కోసం ఎక్కడెక్కడో వెతికాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ తను ఎక్కడున్నాడో ఏ మాత్రం తెలియలేదు. నేనా తన కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నీకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటే ఇలా జరిగింది. మీరేం బాధపడకండి నాన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ధర్మం కోసం మీరు ఆలోచిస్తున్నారు. మన సమస్యకు కాలమే పరిష్కారం చెప్తుంది. నా పెళ్లికంత తొందర ఏమొచ్చింది చెప్పండి? ఏం పర్వాలేదు. మీరవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఏదో ఒక రకంగా మనకు పరిష్కారం దొరుకుతుంది అంది సుశీల.
ఒకరోజు అదే ఊర్లో ఉంటున్న కాస్త పెద్ద వ్యాపారస్తుడైన చలమయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. అతను రామయ్యతో, ఏం రామయ్య, చాలా రోజులైంది నీతో మాట్లాడి. చిన్నతనం నుంచి ఒకరినొకరు తెలిసిన వాళ్ళమే కాని నేను ఎప్పుడూ నా వ్యాపారంలో పడి నిన్ను పట్టించుకోలేదు. ఒకటా రెండా, ఎన్ని వ్యాపారాలున్నాయి నాకు. నిజమేనండి, మీరు పెద్ద వ్యాపారస్తులే. మరి ఈ రోజు మా ఇంటికి ఎందుకు వచ్చారో? మరేం లేదు రామయ్య, మా అబ్బాయి మీ అమ్మాయి సుశీలను ఎక్కడో చూశాడట. పెళ్లి చేసుకుంటే సుశీలనే చేసుకుంటానని మొండి పట్టు కూర్చున్నాడు. దాంతో నాకు కూడా ఇక్కడికి రాక తప్పింది కాదు. ఇన్నేళ్లుగా ఒకే చోట ఉంటున్నా నేను ఎప్పుడూ ఊళ్ళో స్థిరంగా ఉండలేదు. వ్యాపారం పేరు చెప్పి ఊరు తిరుగుతూనే ఉన్నాను. అందుకే నిన్ను పలకరించడం నాకు ఎప్పుడూ కుదరలేదు. నేను నా కూతురికి ఇప్పటికే సంబంధం నిర్ణయించి ఉంచాను. నన్ను క్షమించండి, మరేమీ అనుకోవద్దు. ఏమిటి, ఎప్పుడో నిర్ణయించావా? ఎవరబ్బాయి? నా స్నేహితుడు లేడు, గోవిందయ్య. వాళ్ళ అబ్బాయికి సుశీలనిచ్చి పెళ్లి చేస్తానని మేము ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాం. గోవిందయ్య కొడుకుకా? తెలుసు. నువ్వు గోవిందయ్య ప్రాణ స్నేహితులు కదూ. అప్పట్లో ఊరంతా మీ గురించే మాట్లాడుకునేవారు. అయితే నువ్వు గోవిందయ్యని ఇంకా మర్చిపోలేదన్నమాట. మరి గోవిందయ్య ఎక్కడున్నాడో ఏమిటో వివరాలన్నీ తెలుసా నీకు? తెలీదండి, నేను కూడా ఊళ్ళు మారుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాను. గోవిందయ్య అసలు వ్యాపారం పేరుతో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో ఏమీ తెలీదు. అందుకనే వెతుకుతున్నాను. నాకు తెలుసు, గోవిందయ్య ఇక్కడకు 4 ఊళ్ళ అవతల వెంకటాపురంలో ఉంటున్నాడు. ఇప్పుడు గోవిందయ్య పెద్ద జమీందారు కూడాను. మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడంటావా? నాకు నా స్నేహితుడి గురించి బాగా తెలుసు చలమయ్య గారు. మీరు తను ఎక్కడున్నాడో చెప్పి నాకెంతో మేలు చేశారు. ఇప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి నేను తన గురించి వెతుకుతున్నాను. చిన్నతనంలో మాట ఇచ్చాడు కనుక ఆ మాటకి కట్టుబడే ఉంటాడు. నువ్వు అమాయకుడివి కనుక గోవిందయ్య చిన్నతనంలో ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుంటాడని అనుకుంటున్నావు. గోవిందయ్య ఒకప్పటి మనిషి కాదు రామయ్య. తను ఇప్పుడు జమీందారు. నాకు చాలా బాగా తెలుసు. నేను ఊళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సార్లు గోవిందయ్యను గమనించాను, కలిశాను కూడా. ఇప్పుడు మనెవ్వరినీ తను గుర్తు పెట్టుకోలేదు. నీ గురించి ఎప్పుడూ నా దగ్గర ప్రస్తావించలేదు కూడాను. అలాగా? నువ్వన్నట్టుగా తను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకునేవాడైతే నువ్వు ఎక్కడున్నావని నన్ను అడిగి కనుక్కుని వచ్చేవాడే కదా. కానీ ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయనే లేదు. గోవిందయ్య ఇప్పుడు పెద్ద వాళ్లతోనే తప్ప మనతో మాట్లాడే పరిస్థితుల్లో లేడు రామయ్య. రామయ్యకు చలమయ్య మాటలు ఎంతో బాధను కలిగించాయి. అయితే తన స్నేహితుడి మీద తనకు నమ్మకం ఉండడంతో, చలమయ్య గారు, దయచేసి నన్ను గోవిందయ్య ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళండి. తనతో నేను మాట్లాడి చూస్తాను. తను తప్పక నన్ను గుర్తిస్తాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. అయ్యో, మరేం భాగ్యం! తప్పకుండా తీసుకెళ్తాను. అయితే రేపే సిద్ధంగా ఉండు. ఇదిగో ఈ ఊళ్ళోనే గోవిందయ్య ఉండేది. నేను గోవిందయ్య గురించి చెప్పినవి నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు చూడు, అదిగో గోవిందయ్య వస్తున్నాడు. నేను మాట్లాడతాను, నువ్వు దాక్కో. అప్పుడే నీకు విషయం అర్థం అవుతుంది అన్నాడు చలమయ్య. రామయ్య గోవిందయ్య వచ్చేలోపు వెనకకు వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు చలమయ్య, గోవిందయ్య గారు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేను చలమయ్యను. చిన్నతనంలో మనందరం ఒకే ఊరిలో ఉండేవాళ్ళం. నువ్వు గుర్తులేకనే చాలా బాగా గుర్తున్నావు. అయితే ఏమిటి, ఈ ఊరికి ఎందుకు వచ్చావు? అన్నాడు. మీరు ఈ ఊర్లో ఉన్నారని తెలిసి మిమ్మల్ని పలకరించి వెళదామని వచ్చానండి. మీరు ఎంతో పెద్ద వ్యాపారస్తుడట, ఎంతో ధనవంతులట. మీ సంగతులన్నీ నాకు తెలిసాయిలేండి. తెలుస్తాయి. నీలాంటి వాళ్లకు అన్ని విషయాలు తెలుస్తాయిలే చలమయ్యా. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. రామయ్య ఎక్కడున్నాడో చెబుదామని వచ్చాను. మీరు చెప్పమంటారా వద్దా? నాకు నువ్వేమీ చెప్పనవసరం లేదు.
రామయ్యను నేను ఏమీ వెతకడం లేదు. అసలు నీకెందుకు నా సంగతులన్నీ? రామయ్య సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను. మాటి మాటికి ఆ మాట ఈ మాట చెప్పి నా దగ్గరకు రాకు, అర్థమైందా? అన్నాడు. చలమయ్య గోవిందయ్య చెప్పిందంతా విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన గోవిందయ్య పక్కనున్న వ్యక్తి గోవిందయ్యతో, అదేమిటి గోవిందయ్య గారు అలా అంటున్నారు? మీరు ఎన్నో ఏళ్లుగా రామయ్య అనే వ్యక్తిని వెతుకుతున్నానని, ఎక్కడైనా దొరికితే చెప్పమని తన వివరాలన్నీ నాకు చెప్పారు కదా. అటువంటిది ఆయన ఎవరో రామయ్య గురించి చెప్తానంటే నేను వెతకడం లేదని చెప్పి పంపించేశారే. చలమయ్య మంచివాడు కాదు. చలమయ్య వల్లనే నేను ఊరు వదిలి రావాల్సి వచ్చిందండి. నేను రామయ్య ప్రాణ స్నేహితులం. ఊర్లో మంచి మంచి పనులు చేసేవాళ్ళం. అందుకే ఊరిలో వాళ్ళందరికీ మేమంటే ఎంతో అభిమానం. అదంతా చలమయ్య తట్టుకోలేకపోయాడు. మాకు మంచి పేరు రావడం తను ఓర్వలేకపోయాడు. రామయ్య అమాయకుడని, నేను తెలివైన వాడినని చలమయ్య గ్రహించాడు. అందుకనే ఎన్నోసార్లు నన్ను ఊరు నుంచి వెళ్ళిపోమని, దూరంగా ఉండమని హెచ్చరించాడు. నేనవేవి పట్టించుకోకపోవడంతో నేను చేస్తున్న వ్యాపారంలో కల్తీ చేసి నన్ను ఊరి వాళ్లే అసహ్యించుకుని అపార్థం చేసుకునేలా చేశాడు. చలమయ్య చేసిన పని వల్ల నేను నా ప్రాణ స్నేహితుడికి ఊరికి దూరం అవ్వాల్సి వచ్చింది. అప్పుడే రామయ్య నాకు ఆర్థికంగా సహాయం చేశాడు. ఆ డబ్బు తీసుకుని ఊళ్ళూళ్ళు తిరిగి వ్యాపారం అభివృద్ధి చేసుకోగలిగాను. కానీ నా దురదృష్టం, మళ్లీ కాస్త నిలదొక్కుని ఊరు వెళ్లేసరికి అక్కడ రామయ్య లేడు. తన భార్య చనిపోవడంతో ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలన్న ఉద్దేశంతో, అలాగే వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఊరూరు తిరుగుతూ ఎక్కడికో వెళ్లిపోయాడట. ఆ విషయాలన్నీ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. అప్పుడే చలమయ్య బండారం కూడా నాకు తెలిసింది. పాపం, ఈ విషయాలేవీ తెలియని రామయ్య గోవిందయ్య తనను మర్చిపోయాడని, ఇచ్చిన మాట వదిలేశాడని చాలా బాధపడ్డాడు. చలమయ్య చెప్పిందంతా నిజమేననుకుని నమ్మాడు రామయ్య. ఇప్పుడు చలమయ్య, చూసావుగా రామయ్య, అర్థమైందా నీకు? డబ్బొచ్చిన తర్వాత పాత స్నేహితుల్ని, విషయాల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పు? గోవిందయ్య కూడా అంతే. నాతో ఎలా మాట్లాడాడో విన్నావుగా. నిన్ను ఏమాత్రం తను గుర్తు పెట్టుకోలేదు. ఇప్పటికైనా అర్థం అయిందా? ఇప్పుడు కూడా ఇచ్చిన మాట అంటూ గోవిందయ్య దగ్గరకు వెళ్లి మళ్ళీ విషయాలన్నీ అడుగుతావా? అందుకు రామయ్య, ఇప్పటికీ గోవిందయ్య మాటలు నేను నమ్మలేకపోతున్నాను చలమయ్య గారు. నేను ఎప్పుడూ గోవిందయ్య అలా మారిపోతాడని ఊహించనే లేదు. ఇక ఎదురుపడి మాటలు అనిపించుకోవడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ఏం చేస్తాం, ఇంతే రాసి పెట్టుందనుకుంటాను. కానీ తను ఎప్పటికీ నా ప్రాణ స్నేహితుడే అన్నాడు రామయ్య. సరే, నువ్వెలా అనుకుంటే ఏం కానీ, మరైతే సుశీలకు మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావా? ఇంతకీ కొంచెం ఆలోచించుకొని చెప్తాను చలమయ్య గారు. సుశీలను కూడా ఒక మాట అడిగి జరిగిందంతా చెప్పి మీకు కబురు పంపుతాను. చలమయ్య మనసులో చాలా సంతోషపడ్డాడు. బాగా వాళ్ళిద్దరిని మోసం చేశానని రామయ్య ఎంతో బాధగా ఇల్లు చేరుకున్నాడు. కూతురితో జరిగిన విషయమంతా చెప్పి ఎంతో బాధపడ్డాడు. అలాగే చలమయ్య కొడుకుతో తన పెళ్లి సంగతి కూడా కూతుర్ని అడిగాడు. అప్పుడు తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక, మీ ఇష్టం నాన్న, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అయినా చలమయ్య కొడుకు అయితే నేను ఊళ్ళోనే మీ కళ్ళ ముందే ఉండొచ్చు, మిమ్మల్ని కూడా చూసుకోవచ్చు. మరేం పర్వాలేదు, మీకేది మంచి అనిపిస్తే అది చేయండి. జరిగిన దాని గురించి బాధపడకండి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంది సుశీల. రామయ్య సుశీల ఎంత చెప్పినా మనసులో చాలా బాధపడ్డాడు. రామయ్య సుశీలకు చలమయ్య కొడుకుతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. చలమయ్య చాలా సంతోషపడ్డాడు. కాకపోతే చలమయ్యకు తెలియని విషయం ఏమిటంటే, ప్రతిసారి అన్యాయమే గెలవదని. చలమయ్య రామయ్యతో, రామయ్య, ఇక అమ్మాయిని లోపలికి పంపిస్తే కానుకల విషయాలు, పెళ్లి విషయాలు మనం మాట్లాడుకుందాం అన్నాడు.
సుశీల లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి వచ్చావు? ఎవరు కావాలి? రామయ్య గారంటే మీరే కదండి? అవును, నాతో ఏం పని ఉండొచ్చావు? నేను పొరుగురు నుంచి వస్తున్నానండి. మీతో ఒక చిన్న పని ఉంది. మీరు ఏదో ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. అది అయిపోయాక మాట్లాడతాను. సరే, లోపలికి రా. ఇదిగో చూడు రామయ్య, అమ్మాయి అయితే మా వారికి నచ్చింది కాబట్టి నేను పెళ్లికి ఏ అభ్యంతరం చెప్పలేదు. అయితే కట్నం ఏమిస్తావు, ఎంత ఘనంగా పెళ్లి చేస్తావు అన్న సంగతి నువ్వే చెప్పాలి. మీరు ఊరుకోండి నాన్న. కట్నం కానుకలు అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? సుశీల పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకేమీ అడగద్దని నేను చెప్పానా లేదా? నువ్వు మాట్లాడకు. అసలు నువ్వు ఇష్టపడ్డానని పట్టుబట్టబట్టే సుశీలను మన ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే మనం ఎక్కడ, రామయ్య స్థితి ఎక్కడ? ఏ రకంగానూ మనకు సరిపోని వాళ్లతో సంబంధం కలుపుకుంటున్నాం. ఈ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడకు. పెళ్లి చేసుకోవడంతోనే తను ఈ ఐశ్వర్యాన్నంతా అనుభవిస్తుంది కదా, అధికారం చేజిక్కించుకుంటుంది కదా. అటువంటప్పుడు ఇంత ఆస్తికి కోడలవుతూ తను మాత్రం ఏమీ తీసుకురాకుండా వస్తుందా? నువ్వు మాట్లాడితే ఊరుకోను అన్నాడు చలమయ్య. రామయ్యకు చలమయ్య మాటలు చాలా కష్టంగా తోచాయి. అసలే గోవిందయ్య తనను మోసం చేశాడు అన్న బాధలో ఉంటే చలమయ్య తనను తక్కువ చేసి మాట్లాడడం రామయ్య తట్టుకోలేకపోయాడు. చలమయ్యతో ఎలా మాట్లాడాలో అని ఆలోచిస్తున్న రామయ్యతో వచ్చిన యువకుడు, రామయ్య గారు, మీ మాటలన్నీ వింటుంటే అర్థమవుతోంది మీ అమ్మాయికి వారి అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికి మాట్లాడుకుంటున్నారని. నేనొక్క మాట అడుగుతాను. ఇప్పుడు చలమయ్య గారు మాట్లాడిన మాటల్ని బట్టి మీకు ఈ సంబంధం ఇష్టమేనా లేదా? నాకైతే ఇష్టంగా తోచడం లేదు బాబు. నువ్వెవరివో తెలీదు, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. మమ్మల్ని మా స్థితిని ఇంత తక్కువగా చూసే వాళ్లతోటి సంబంధం కలుపుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. చలమయ్య మమ్మల్ని ఇష్టపడి సంబంధానికి వచ్చాడనుకున్నానే కానీ ఇలా మా మీద తక్కువ చూపుతో వచ్చాడని నాకు తెలీదు. ఈ సంబంధం చేసుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. చలమయ్య గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ అబ్బాయి ఇష్టపడ్డాడు అని చెప్పారు కనుక నాకు ఆ నిమిషం ఏది ఆలోచించే పరిస్థితి కూడా లేక సరేనన్నాను. మీకు అంత ఇష్టం లేనప్పుడు బలవంతం ఏమీ లేదు. కానీ మమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు దయచేసి ఈ పెళ్లి ఉద్దేశం మానుకోండి. అదేంటి రామయ్య, కాలిదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు? నీ కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందనుకుంటున్నావా? అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనితో మన సొంత విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ అబ్బాయి, నీకేం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? సంబంధం గురించి కాదండి, ఇక్కడ జరుగుతున్నది అర్థమైన తర్వాత ఒక మనిషిగా స్పందించాను అంతే. అయినా మీరు అడిగారు కనుక ఒక్క మాట చెప్తున్నాను. దీని గురించి నాకే సంబంధం ఉంది. ఎందుకంటే రామయ్య గారి ప్రాణ స్నేహితుడైన గోవిందయ్య గారే మా నాన్నగారు, వారి అబ్బాయినే నేను. సుశీలతో నా పెళ్లి గురించి మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది కదా అని దాని తర్వాత తీరిగ్గా మాట్లాడొచ్చని ఊరుకున్నాను. అయితే జరిగిందంతా చూశాక విషయం అర్థమైంది. పోనీ మీరు మంచి వాళ్ళు అయ్యుంటే నేను మాట్లాడకుండా ఉండేవాణ్ణేమో. కానీ మీరు రామయ్య గారిని సుశీలని ఎంతో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కదా. అందుకే నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి, గోవిందయ్య కొడుకువా? చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వు మా గోవిందయ్య కొడుకు గిరీశానివా? ఎంత పెద్దవాడి అయ్యావు. అయితే మీ నాన్నకు నాకు ఇచ్చిన మాట గుర్తుందన్నమాట. అయ్యో, అలా ఇలా మర్చిపోతారండి. వ్యాపారం అభివృద్ధి కోసం మీ దగ్గర డబ్బు తీసుకుని వచ్చానని, ఈ వ్యాపారం అంతా అభివృద్ధి చెందడానికి, ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి మీరే కారణమని నాతో ఎన్నో సార్లు చెప్పారు. అందుకనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీకోసం వెతకని స్థలం అంటూ లేదు. నాకు తెలుసు, నా స్నేహితుడు
నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఎంతో నిజాయితీ కలవాడు. నా నమ్మకమే నిజమైంది. చలమయ్య గారు, జరిగిందంతా మీరు చూశారుగా. గోవిందయ్య కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేశాడు. ఇక నాకు ఏ బాధ లేదు. అదీ కాక మీరు మా గురించి ఆలోచిస్తున్న విధానం నాకు ఏమాత్రం నచ్చలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అవన్నీ వివరాలు నా స్నేహితుడితో నేను మాట్లాడుకుంటాను. మీరు ఏమీ అనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చలమయ్యకు ఏ దిక్కు తోచలేదు. తానొకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది. ఉన్నట్టుండి ఈ గోవిందయ్య కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడ్రా బాబు అనుకున్నాడు. అసలే తన కొడుకు ఎవ్వరూ పిల్లనివ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే చలమయ్య కొడుకు వ్యసనపరుడు. ఈ రామయ్య అయినా తనకు ఏ దిక్కు లేక కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడేమో అనుకున్నాడు. తీరా అదంతా బెడిసి కొట్టడంతో నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది చలమయ్య. జరిగిందంతా సుశీలతో కూడా చెప్పాడు రామయ్య. సుశీల కూడా ఎంతో సంతోషించింది. సరే గిరీశం, మంచి రోజు చూసుకొని నాన్నతో అన్ని విషయాలు మాట్లాడడానికి నేనే వస్తాను. గోవిందయ్యను అడగాల్సిన విషయాలు, ఎన్నో ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి మరి అన్నాడు రామయ్య. అందుకు గిరీశం, మీరు ఎప్పుడో కాదండి, ఇప్పుడే బయలుదేరి నాతో పాటు రావాలి. ఇకపై అందరం అక్కడే కలిసిమెలిసి ఉందాం. మీరు ఒంటరిగా ఇక్కడ మిగిలిపోవడం నాన్నగారికి కూడా ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ప్రాణ స్నేహితుడు ఉండగా ఇక్కడ ఒక్కరూ ఏం చేస్తారు? అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం. మాతో పాటు మీరు అక్కడే ఉండండి. కానీ ఇప్పుడు మాత్రం మీరు సుశీల బయలుదేరి నాతో పాటు వచ్చేసేయండి. లేదంటే నాన్నగారు ఊరుకోరు మరి అన్నాడు. సుశీల చాలా సంతోషించింది. మా నాన్న నేను వెళ్ళిపోతే ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతాడో, ఏం చేస్తాడో అని బాధపడ్డాను. మొదటి నుంచి మా నాన్నగారు మాట ఇచ్చాను, అతన్నే పెళ్లి చేసుకోవాలి అని నాతో చెప్తూనే వచ్చారు. నాన్న మాట ఇచ్చాడు కనుక చేసుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసి మీ మాటలు కూడా విన్న తర్వాత నేను చాలా అదృష్టవంతురాలినని నాకు అర్థమైంది. సంతోషంగా ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకుంటున్నాను అంది సుశీల. రామయ్య కూడా ఎంతో సంతోషించాడు. ఇక వెంటనే బయలుదేరి వాళ్ళందరూ గోవిందయ్య ఉన్న ఊరికి వెళ్ళిపోయారు. చలమయ్య ఎంత ప్రయత్నించినా రామయ్య గోవిందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈర్ష్యతోనూ అసూయతోనూ ఒకళ్ళ జీవితం పాడు చేయాలని చూస్తే అది మనకే చెడు చేస్తుంది. అటువంటి ఆలోచనలు ఫలించవు సరికదా, అవతల వారికి మేలుని చేస్తాయి. చలమయ్య ఏదో చేద్దామనుకుని గోవిందయ్య దగ్గరకు వెళ్లి మాట్లాడడం వల్లనే గోవిందయ్యకు అనుమానం వచ్చి చలమయ్య ఉన్న ఊరిలో ఉండవచ్చేమోనని కొడుకుని పంపించాడు. ఈ విధంగా చలమయ్య గోవిందయ్యకు రామయ్యకు ఎంతో సహాయం చేశాడు. మరి కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.